ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దయచేసి గమనించండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాటలు వినినందువలన మొదటిది స్వస్థత కలుగుతుంది, 2 విశ్వాసం కలుగుతుంది, 3 నమ్మకం కలుగుతుంది. కనుక ప్రియ దేవుని సంగమ, ఈ ప్రతి విషయాల్లో కూడా మనం గమనించవలసింది ఏంటంటే దేవుని వాక్యము సత్యమా అసత్యమా, ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ నేను మిమ్మల్ని వాక్యంలోకి తీసుకువెళ్తున్నాను. కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడింది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. బుద్ధిహీనుడు తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వాని కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే శ్రేష్ఠుడు. ఇక్కడ కొంతమంది మనకు కనిపిస్తారు, వారిలో బుద్ధి లేనటువంటి వాడు, బుద్ధి తక్కువైన వాడు, స్వంత బుద్ధిని ఆధారం చేసుకున్నవాడు, తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడేటటువంటి మాట్లాడువాడు కంటే, చూడండి, తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే, అంటే బుద్ధిహీనుడు ఎలా మాట్లాడతాడంటే బుద్ధి తక్కువ మాట్లాడుతాడు, తెలివి తక్కువ మాట్లాడుతాడు, హీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఎదుటి వారిని నిందిస్తూ ఉంటాడు, ఎదుటి వారి మీద నిందలు మోపుతూ ఉంటాడు. అంతేకాదు ఎదుటి వాడిది ఎంతైనా నాకే కావాలని ఆశిస్తూ ఉంటాడు. అప్పడుగుతాడు, 100 అడుగుతాడు, 1000 అడుగుతాడు, 1,00,000 అడుగుతాడు. ఇవ్వటానికి చేత కానివాడిగా ఉంటాడు. ఈ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమ. వాడే బుద్ధి తక్కువ వాడు, బుద్ధి లేనివాడు. ఇక వాడి యొక్క పెదవులతో ఏం చేస్తూ ఉంటాడంటే అబద్ధములు ఆడుతూ ఉంటాడు, మూర్ఖత్వముగా మాట్లాడతాడు. నువ్వేటో నీకు తెలుసా, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇది మూర్ఖత్వము మాట. నీ గురించి ఊర్లో ఏమనుకుంటున్నారో తెలుసా, లోకమంతా ఏమనుకుంటుందో తెలుసా, నీ అంతటి మూర్ఖుడు మరొకడు లేడు అని వాదిస్తూ ఉంటాడు. ఒక్క విషయంలో కాదు, అనేక విషయాల్లో, దేవుని విషయంలో, మనుషుల విషయంలో, లోకము విషయంలో, ధన విషయంలో, బంగారం విషయంలో, బట్టల విషయంలో, ఇలా చెప్పుకు వెళ్తే అనేకమైనటువంటి విషయాలలో వాడు మూర్ఖత్వముగా మాట్లాడతాడు. ఈ విషయాలు గమనించాలి ప్రియ దేవుని సంగమ. అలా మాట్లాడే వాడి కంటే యథార్థముగా, నీతిగా, నిజాయితీగా మాట్లాడేవాడు ఎలా ఉంటాడంటే వాడు కటిక దరిద్రుడైన, తినటానికి లేకపోయినా వాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాడు. కనుక ప్రియ దేవుని సంగమ, ఆ మూర్ఖత్వముగా మాట్లాడే వాడి కంటే యథార్థముగా జీవిస్తూ, యథార్థంగా బ్రతుకుతూ, ఉన్న దానిలో సరిపెట్టుకుంటూ, లేని వాని దాని కోసం అతిశయపడకుండా, అర్రులు చాచకుండా, చెయ్యి చాపకుండా, నిదానముగా పనిచేస్తూ బ్రతికేవాడే నిజమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించేవాడు. వాడిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. వాడు చూడరా ఎప్పుడు ఇలాగే ఉంటాడు, వాడికి ఏడు తెలిసినరా, తినటానికి లేదు, కట్టుకోవటానికి లేదు, ధరించుకోవటానికి లేదు, వాడికి ఏముందని అని వెటకారము చేస్తూ ఉంటారు. వెటకారం చేస్తూ ఉంటాం. కానీ ఆ ఎటకారము చేసేవారి కంటే, రే నువ్వేట్రా, నువ్వేటో నీ సంగతి నాకు బాగా తెలుసు, తేల్చేస్తాను రా అంటాడు. వాడికంటే వీడు శ్రేష్ఠుడు. ఎలా? ధనవంతుడు ఒక సుంకరి, అంటే పరిసయుడు సుంకరి దేవాలయానికి వెళ్ళారు. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం ఇది. దేవాలయానికి వెళ్ళి వాడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ధనవంతుడు, ప్రభా నేను దొంగల వలె లేను, వ్యభిచారుల వలె లేను, ఈ సుంకర వలె లేను, దోచుకునే వారిలా లేను, ఇలా రకరకాలుగా తనను తాను పొగుడుకుంటూ
నా కలిగిన సమస్తములో కూడా నీకు దశమ భాగం నీ మందిరాన్ని పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాను అలాగని చెప్పుకున్నాడు, తనకు తానుగా చెప్పుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, కానీ సుంకర్ ఏం చేశాడంటే తనను తాను హెచ్చించుకోలేదు, దేవుని వైపు కన్నులు ఎత్తలేదు, మందిరం వైపు కన్నులు ఎత్తలేదు, భూమి వైపు కన్నులు దించాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడిని కాను అని చెప్పాడు. ఎవడు? సుంకరి. వాడేమన్నాడు? ఈ సుంకరి వల్ల నేను లేనందుకు నేను నీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నానన్నాడు. కానీ సుంకరేమంటున్నాడు? ఇవందరినీ వదిలేశాడు, అందరితో సంబంధం లేదు, వాడిని వాడే తగ్గించుకొని వాడికి ఉన్న జ్ఞానముతో ఏమంటున్నాడంటే, అయ్యా నీ తట్టు కన్నులెత్తుటకు కూడా నాకు యోగ్యత లేదు, నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపం చెందాడు. ఇద్దరిలో ఎవరు గొప్పవారు? సుంకరే గొప్పవాడని యేసు ప్రభు వారు తీర్పు తీర్చేశాడు. మరి అలాంటి స్థితిలో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, అలా అధికంగా ఉన్నవాడు, అత్యాశతో ఉన్నవాడు, అంతా నాదే అనుకునేవాడే మూర్ఖత్వముగా మాట్లాడతాడు. వాడికి నిజానికి ఏమీ తెలియదు, కానీ తెలిసినట్లుగానే మాట్లాడతాడు. వాడితో మనం వాదించటం కూడా అసభ్యకరం. ఎందుకో తెలుసా? వాడితో మనం మాట్లాడితే వాడికి నచ్చిన భాష వాడతాడు, మనమే భాష వాడతాం. స్వచ్ఛమైన, నీతియుక్తమైన, యథార్థమైనటువంటి భాషను వాడుతాం. అందులో మచ్చుండదు, ముడతుండదు, కలంకము ఉండదు. అటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చెప్తున్నాడు కదా, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడేవాడి కంటే యథార్థముగా ప్రవర్తించువాడే, యథార్థముగా జీవించువాడే, యథార్థముగా నడుచుకునేవాడే శ్రేష్టమైన వాడు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంది. ఎవడు? దరిద్రుడు. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కావున ప్రియ దేవుని సంగమా, నువ్వు యథార్థంగా జీవించటానికి, యథార్థంగా బ్రతకడానికి, యథార్థంగా నడుచుకోవటానికి, యథార్థంగా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు ధన్యుడు. లేదంటే ఆ మూర్ఖుడి కంటే హీనమైన వాడి అని ముద్ర నీకు వేయబడుతుంది. ఎక్కడో తెలుసా? ఇక్కడ కాదు, అక్కడ పరలోకమందు నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో నీవు ఆ ముద్ర సంపాదించుకోకూడదు. అక్కడేం సంపాదించుకోలేదు? శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన ఆమె అని ముద్ర రావాలి. అది మానవుడికి కావలసిన ధన్యత. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వింటున్నా నీవు ధన్యుడవని, ధన్యురాలవని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ జీవితాలలో ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.